హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంయుక్తనండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఓకేనండి, ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే నేను బొరుగుల లడ్డు తయారు చేయబోతున్నాను. అది ఏ విధంగా చేస్తానో మీకు చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను. మరి మీలో ఎవరైనా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మై ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త 2020 అండి. మరి వీడియో స్టార్ట్ చేద్దామా? బొరుగుల లడ్డుకు కావాల్సిన పదార్థాలు: బొరుగులు, 1 కప్పు బెల్లం, తగినన్ని నీళ్లు. ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ ఆన్ చేసేసుకుందాము. ఇలాంటి మందపాటి కడాయి తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి 1 కప్పు బెల్లం తీసుకుందాం. ఈ కప్పు తోటి 3 కప్పుల బొరుగులు తీసుకున్నాను నేను. 1 కప్పు బెల్లం తీసుకుందాం. వేసేసుకోండి. ఇందులో తగినన్ని నీళ్లు పోసుకోండి, ఎందుకంటే బెల్లం కరగడానికి కొన్ని నీళ్లు పోసుకోండి అంతే. ఈ బెల్లం మొత్తం కరిగిపోవాలి, చూడండి, మొత్తం ముదురు పాకం రావాలి. ఓకేనండి, ఇప్పుడు పాకం ముదురు పాకం వచ్చిందో లేదో ఒకసారి చూసుకుందాము. ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి, ఈ విధంగా వేసుకోండి. చూస్తున్నారు కదా, ఇంకొంచెం 2 minutes 3 minutes అలా ఇంకా పాకం పట్టండి. ఓకేనండి, మరొకసారి చూసుకోండి ముదురు పాకం వచ్చిందో లేదో. ఇలా ఒక గిన్నెలో వేసుకోండి. ఓకేనండి, ఈ విధంగా రావాలి. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు బొరుగులు ఉన్నాయి కదా, బొరుగులు వేసుకోండి. ఇలా ఈ విధంగా బొరుగులు వేసుకుంటూ కలపండి. ఈ విధంగా మొత్తం కలిపేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ లో కొంచెం చేయి పెట్టుకొని ఈ విధంగా ఉండలు కట్టుకోండి. మీరు ఎంత సైజు కావాలనుకుంటే అంత సైజు కట్టుకోండి. స్పీడ్ గా కట్టుకోవాలండి, చల్లారనియొద్దు, కొంచెం వేడి మీదనే కట్టుకోండి. ఈ విధంగా కట్టేసుకోండి. అన్నీ ఇదే విధంగా కట్టేసుకోండి.
ఫ్రెండ్స్ చూసారు కదా, బొరుగుల లడ్డు రెడీ. ఇదే విధంగా తయారు చేసుకోవాలండి. ఒక్క 10 minutes లో అయిపోతుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్ ఒకసారి టేస్ట్ చేసి చూద్దామా? మరి ఒకసారి బొరుగుల లడ్డు తిని చూద్దామా? సూపర్ గా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. క్రిస్పీగా కర్రం కర్రం అంటుంటే చాలా టేస్టీగా ఉంది. బెల్లం కూడా కరెక్ట్ సరిపోయింది. చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి తిని చూడండి. మరి ఆలస్యం ఎందుకు? చూసారు కదా ఫ్రెండ్స్, నేను బొరుగుల లడ్డు ఏ విధంగా తయారు చేశానో. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకొని తిని చూడండి. మీ పిల్లలకు కూడా పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. మీలో ఎవరైనా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త 2020 అండి. మరి ఆలస్యం ఎందుకు? మీరు లడ్డు తయారు చేసుకొని తిని చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? మరొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్.